రెండున్నర నెలలు గడిచినప్పటికీ పశ్చిమాసియా ఉద్రిక్తత చల్లారడం లేదు. హర్మూజ్ జలసంధిపై నెలకొన్న ప్రతిష్టంభనతో యావత్ ప్రపంచ దేశాలకు చమురు కష్టాలు పెరుగుతున్నాయి. అమెరికా ఇరాన్ యుద్ధం ఇప్పట్లో ముగిసేటట్లు కనిపించట్లేదు. భవిష్యత్తులో పరిస్థితులు మరింత దిగజారనున్నట్లు ఇప్పటికే పలువురు ఆర్థిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు హెచ్చరించారు. ఇప్పుడు ఈ జాబితాలో సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ కూడా చేరారు. అయితే ఇప్పటికే పాకిస్తాన్ లాంటి దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. మినీ లాక్డౌన్ కూడా విధించాయి. అయితే ఇదే సందర్భంలో ఇటీవల జాతిని ఉద్దేశించి సింగపూర్ ప్రధాని తన ప్రసంగంలో పశ్చిమాసియా ఉద్రిక్తతలు తదనంతరం పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ సంక్షోభం ఎప్పటికే పరిష్కారమయ్యే సూచనలు ఎంతమాత్రం కనిపించట్లేదని వాంగ్ అన్నారు. దీనికి కారణం కొన్ని దేశాలు ఆర్థిక మాంద్యంలోనికి వెళ్లిపోయే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించారు. ఆ ప్రభావం సింగపూర్ మీద కూడా పడబోతుందని చెప్పారు. ఇంధనమే కాకుండా ఆహారం, ఎరువు ధరలు కూడా ఆకాశాన్నంటే ప్రమాదం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు హర్మూజ్ జలసంధిని తెరిచినప్పటికీ పరిస్థితులు సానుకూలంగా మారే అవకాశం లేదు. అదేవిధంగా నెలల పాటు ఆర్థిక సంక్షోభం కొనసాగొచ్చని ఆయన అంచనా వేశారు. అలాగే పశ్చిమాసియా ఉద్రిక్తతపై కోటక్ మహేంద్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ ఇటీవల స్పందిస్తూ రాబోయే రోజుల్లో ఎదురయ్యే దారుణ పరిస్థితులకు భారతీయులు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ వాహనాలు నేరుగా వాడని వారికి కూడా నిత్యావసరాల రూపంలో గల్ఫ్ దెబ్బ పడుతుందని అన్నారు. వేతనాలు పెరిగే అవకాశం లేని కుటుంబాలకు ఇది పెద్ద షాక్ కానుందని చెప్పారు. ఇక అమెరికా ఇరాన్ యుద్ధం కేవలం విదేశాంగ శాఖ సమస్య కాదని, భారత చెల్లింపుల సామర్థ్యానికి అగ్ని పరీక్షనే భారత ముఖ్య ఆర్థిక సలహాదారు అనంతరం నాగేశ్వరరావు అన్నారు. అలాగే పశ్చిమాసియా ఉద్రిక్తతతో ప్రపంచ దేశాలకు ఇబ్బంది తప్పవని, ఆర్థిక వృద్ధికి విఘాతం మారుతుందని ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ అజయ్ బంగా హెచ్చరించారు.